హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఉస్మానియా యూట్యూబ్ ఛానల్. నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. 2026 సిపి గెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఏమిటంటే ఈ సిపి గెట్ 2026కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఏం అడుగుతున్నారంటే, కొంతమంది నేను ఒకటే వీడియో పెట్టాను, సిపి గెట్ 2026 నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ప్రీవియస్ ఇయర్ డేట్స్ ఎప్పుడు వచ్చినాయి అని ఒక కంపేర్ వీడియో చేసి పెట్టాను. దాని కింద ఒక 4-5 నాకు అడిగిన డౌట్స్ ఏమిటి అంటే, సిపి గెట్ సిలబస్ ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అని కూడా మళ్ళీ అడిగారు. ఆ వీడియోలో నేను చెప్పాను, మళ్ళీ అడిగారు. నేను మీకు అది కూడా క్లారిటీ చేస్తాను. బట్ ఈ సిపి గెట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, క్యాంపస్కి రావాలనుకునే వాళ్ళ కోసం ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క సిపి గెట్ 2026 క్యాంపస్లో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి, అలాగే సిపి గెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సిపి గెట్ 2026కి క్యాంపస్లో సీటు కావాలనుకునేటోళ్ళు, నేను వాళ్ళకి మ్యాక్సిమం మెంబర్స్కి ఇచ్చే సజెషన్ ఏమిటి అంటే, మీరు ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మనకి కాకతీయ యూనివర్సిటీ, ఇలా పాలమూరు యూనివర్సిటీ ఉన్నటువంటి మేజర్ యూనివర్సిటీలో మీరు కనుక సీటు తెచ్చుకోవాలి అనుకుంటే ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కొంచెం లేట్ చేయకండి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా టైం అయిపోతూనే ఉంటుంది. మీకు ఎట్లా అయిపోయింది అనేది కూడా తెలియకముందే ఎగ్జామ్ రాస్తారు. అంటే నేను కూడా ఫేస్ చేసిన ఇష్యూ ఇది. నోటిఫికేషన్ రావడానికంటే ముందే కొంచెం మీరు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఓకేనా? దీనివల్ల మీకు ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సిపి గెట్ ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుంది అనే విషయానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిపి గెట్ ఎగ్జాము ఫస్ట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, నేను కోర్సు లింక్ అన్ని సిపి గెట్ సిలబస్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్టు సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ సిలబస్ని మీరు ఒకసారి చదవండి, ఎందుకంటే సిలబస్లోనే మీకు క్లూస్ ఉంటాయి. సిలబస్ని మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ఈ సిపి గెట్ ఎగ్జాము 100 మార్క్స్కి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటుంది. ఓకేనా? 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అలాగే ఈ యొక్క సిపి గెట్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కనుక రైట్ అయితే మీకు 1 మార్క్ అలౌట్ అయినట్టే. నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉండదు. దీనివల్ల మీరు ఎక్కువ కరెక్ట్ ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? సిపి గెట్లో 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీకు ఎక్కడ మార్క్ యాడ్ అయినా కానీ, మీకు ఒక్క మార్క్ అయినా కానీ క్యాంపస్లో సీట్ రావడానికి యూజ్ అవ్వచ్చు. మీకు క్యాంపస్లో ప్రస్తుతం నేను ఉన్నటువంటి కోర్సులో, అలాగే నాకు తెలిసినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, ప్రస్తుతం ఎవరైతే అన్ని కోర్సుల్లో క్యాంపస్లో ఉన్నారో వాళ్ళకి మోర్ దెన్ 50 మార్క్స్ అనేది అయితే రావడం జరిగింది. మనం రిజర్వేషన్స్ ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది, అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది, బీసీ రిజర్వేషన్ ఉన్నది. నాకు తక్కువ మార్కులు వచ్చిన సీట్ రావచ్చు అని అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు దానివల్ల మనకి నెగిటివ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది రిజర్వేషన్లో కూడా ఉంటే మనకి సీట్ అనేది రాకపోయే అవకాశం కూడా ఉంటుంది మనం అనుకున్న కాలేజీలో. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అన్ని కోర్సుల్లో ఉన్న వాళ్ళతో నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి 50 కంటే ఎక్కువ మార్కులే వచ్చినాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, నేను చెప్పే ఒక సజెషన్ అనమాట, అది మీ ఇష్టం, ఫాలో అవుతారా ఫాలో అవరా అనేది. నేను ఇచ్చే సజెషన్ ఏమిటి అంటే, మీరు టార్గెట్ ఒక 70 మార్క్స్కి పెట్టుకోండి. 70 మార్క్స్కి ఫస్ట్ మీరు సిలబస్ చదవండి. ఆ సిలబస్ చదివినప్పుడు సిలబస్లోనే నాకైతే 30 మార్క్స్కి ఆన్సర్స్ దొరికినవి. మీరు ఆ సిపి గెట్ ఉన్న సిలబస్ని ఫుల్గా కవర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా 70 కంటే ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యాలిడ్ బుక్స్ని, రిసోర్సెస్ని మీరు ఫాలో అవ్వండి. మీకు ఏదైతే బేసిక్స్ ఉంటాయో, మీకు ఎన్సీఆర్టీ బుక్స్ దొరికితే ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ తెలుగు అకాడమిక్ బుక్స్ దొరికినా కానీ వాటిని ఫాలో అవ్వండి. మీకు మోర్ దెన్ 55 మార్క్స్, 60 మార్క్స్ వరకు వస్తే క్యాంపస్లో సీటు రావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అవకాశాలు ఉన్నవి. నేను చెప్పేది ఏమిటంటే, ప్రస్తుతం క్యాంపస్లో ఉన్న ప్రతి ఒక్కరికి మోర్ దెన్ 50 మార్క్స్ వచ్చినవి. కాబట్టి మీ ఎయిమ్ ఎప్పుడు
ఒక 60 మార్క్స్ వరకు ఉంచుకోండి. మీరు కనుక ఈ యొక్క క్యాంపస్లో సీట్ కొట్టాలి అనుకుంటే మీ యొక్క మార్క్స్ మోర్ దెన్ 55 ఉంటే ఈ యొక్క 2025తో కంపేర్ చేసుకుంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది మేలో వస్తుంది. ప్రస్తుతం మా ఇయర్ 2025లో అకాడమిక్ ఇయర్ లేట్ అవ్వడం వల్ల మా నోటిఫికేషన్ జూన్లో వచ్చింది. జూలై లాస్ట్ వరకు 45 డేస్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ జరిగినవి. తర్వాత ఆగస్టులో ఎగ్జామ్స్ జరిగినవి. కాబట్టి ఈసారి అకాడమిక్ ఇయర్లో లేటెన్సీ ఏం లేదు. మ్యాక్సిమం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజెస్లో అన్ని కాలేజెస్లో సెమిస్టర్స్ అయిపోతున్నాయి, 6th సెమిస్టర్. కాబట్టి ఈసారి నోటిఫికేషన్ కొంచెం ముందే వచ్చే అవకాశాలు కనబడుతున్నవి. మేలో కనుక నోటిఫికేషన్ వస్తే జూన్ వరకు మీకు అప్లికేషన్స్ ఉంటుంది. జూలై ఫస్ట్ వీక్లో అప్లికేషన్స్ క్లోజ్ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నీ వెంటనే రిలీజ్ అవుతూ ఉంటవి. మీకు కనుక సీట్ కొట్టాలి అనుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ అనేది కొంచెం ముందే స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. అలాగే సిపిగెట్ 2026కి సంబంధించి గైడెన్స్ అనేది నేను ఇవ్వాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఒక ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ద్వారా నేను మీకు అందజేయాలి అనుకుంటున్నాను. ఎవరైతే సిపిగెట్ 2026కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ యూస్ఫుల్ అవ్వచ్చు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చేసినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చి ఆ వీడియోని మీరు ఈజీగా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక స్టే అప్డేటెడ్గా మీరు ఉండవచ్చు. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.